తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు అనే ఒక మాజీ మంత్రివర్యులు వైసీపీ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి మంత్రివర్యులుగా చేసినటువంటి అంబటి రాంబాబు మరి ఆయన మన జాతీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మరి తెలుగుదేశంలో రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో ఒక చక్రం తిప్పేటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు అసందర్భంగా చేసినటువంటి దాని మీద మరి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, అందరూ కూడా ఇది ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వారు మాట్లాడిన భాష, వారు చేసిన వ్యాఖ్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అసందర్భంగా మరి వారు వర్తింపచేసి మాట్లాడినటువంటి సందర్భంలో అతను ఒక రాజకీయ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది, అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. మన ప్రతిపక్షంలో కానీ అధికార పక్షం కానీ రాజకీయ ప్రతినిధులు ఎవరున్నా సరే ఒక ప్రజా సమస్యల మీద ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. పరిపాలన పరమైనటువంటి ఏ రకమైన మన సద్విమర్శన చేసుకోవడం అనేది అది అసెంబ్లీలో కానీ బయట కానీ దాన్ని అందరూ కూడా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఈ వ్యక్తి తన వైసీపీ హయాంలో జరిగినటువంటి తిరుమల లడ్డు కల్తీ కుంభకోణంలో ఆ కుంభకోణంలో వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు సంతోషాన్ని ఫ్లెక్సీల మీద ప్రదర్శించేటప్పటికీ ఈయన తనకు తానే అనుచిత వ్యాఖ్యలు సందర్భం లేకుండా దాన్ని జీర్ణించుకోలేక అట్లాంటి సమస్య బయటికి రాకుండా దాన్ని ఆ సమస్య పైన మరొక సమస్య ఉత్పన్నమయ్యే విధంగా బాబు గారిని అసందర్భంగా దుర్భాషలాడటం, నీచమైన భాషని, మరి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించాడు. దానికి స్థానికంగా అక్కడ కానీ ఇక్కడ కానీ వారిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా రాత్రి వారిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అంతేకాదు ఒక రాజకీయాలకి రాబోయే కాలంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయ ప్రస్థానం ఎలా ఉండాలి, మరి రాజ్యాంగ పరిధిలో మరి దాన్ని ఎలా ప్రవర్తించాలనేది కూడా ఇంగిత జ్ఞానం లేనటువంటి వైసీపీ కుక్కలు, వైసీపీ రైడుల్లో ఇతను ఒక రౌడీగా అవతారం ఎత్తి మాట్లాడటం జరిగింది. గతంలో మనం చూసాం, వీరు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు బయటకు వస్తున్న సందర్భంలో దాన్ని జీర్ణించుకోలేక ఉన్న సమస్యను పక్కదారి పట్టేయటం కోసం, ప్రజలకు అర్థం కాకుండా ఉండటం కోసం రెండో సమస్యని అసందర్భంగా బాబు గారిని తిట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ బహిష్కరణ కాదు, రాజకీయ బహిష్కరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా సిగ్గు, శరము, లజ్జ అన్నీ వదిలిపెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజాసేవ పరమావధిగా భావించి 76 సంవత్సరాల పెద్ద ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రపంచ రాజకీయాలనే జాతీయ రాజకీయాల్లో కూడా అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు అతన్ని దుర్భాషలాడే సంస్కృతి, ఆ భాషను కూడా మేము మాట్లాడటానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మా నాయకుడు మాకు ఇచ్చిన సంస్కారం అది ఇప్పటికైనా రాంబాబు ఖచ్చితంగా సోమోటోగా అతని మీద కేసు పెట్టడం జరుగుద్ది. దయచేసి మా నాయకుడికి, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారికి అత్యంత అర్జెంటుగా రెడ్ బుక్ తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి చర్యలు ఏ పార్టీ నాయకుడు చేసినా ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం మన పట్ల, భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవం అని చెప్పి తెలియజేస్తూ, మరి దీన్ని ఇంతటితో ముగించకుండా ఆయన అర్జెంటుగా తన క్షమాపణ కనుక చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు, అతను జైల్లో ఉంటే సేఫ్ అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ, మరి హక్కులని, తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా అభివృద్ధి సంక్షేమ వైపు ప్రయాణం చేస్తున్న మా నాయకుడి పరిపాలనని దాన్ని ఏ రకంగా
మరి ప్రజా లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఒక అలజడి సృష్టించాలనే ఒక భావనని ఆయన మర్చిపోయి ఇప్పటికైనా క్షమించమని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతన్ని రాజకీయ బహిష్కరణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అతను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఖండించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే అంబటి రాంబాబు అయితేనేమి, రోజా అయితేమి అనేక రకాలైనటువంటి మాట్లాడేవన్న వాళ్ళకి కూడా ఇప్పటిదాకా సహనం, ఓపిక మేము చూసాము. ఇక నుంచి ఓపిక నశించింది, 2 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే రీతిలో బుద్ధి చెబుతాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈపుకి బుద్ధి చెబుతామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.